సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం నెల్లిమిట్ట గిరిజన కాలనీ నందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టెడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ సూచనలతో కూటమి పర్యటించి మాట్లాడుతూ ప్రభుత్వం అట్టడుగున ఉన్న గిరిజనుల సమస్యలను పరిష్కరించడం, వాళ్ళకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు ఉండటానికి ఇల్లు, పెన్షన్ లాంటి సదుపాయాలను సమకూర్చే విధంగా కూటమి ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ శాఖలో భాగ్యమైన సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీలలో ఏ గ్రామ పంచాయతీ పరిధిలో గిరిజనులు ఉన్నారో వారి వద్దకు వెళ్లి ఆ గాంధీ గిరిజన కాలనీ నందు పర్యటించి గిరిజనులతో మాట్లాడి వాళ్ళ స్థితిగతులు అడిగి తెలుసుకుని వాళ్లకు సంబంధించినటువంటి అనేక సమస్యలను సచివాలయం ద్వారా పరిష్కరించే విధంగా అడుగులు ముందుకు వేయడం జరుగుతుంది. ఇది మంచి ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం, ఇదే రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు రహీం, సందూరి శ్రీహరి, బోలా అశోక్, కావలి మస్తాన్, సుమన్, రెహమాన్, చిన్న తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో కూడా ఎక్కడెక్కడ గిరిజనుల నివాసం ఉంటున్నారో ఆ గిరిజన కాలనీలన్నిటి కూడా పర్యటన చేయడం, అక్కడ ఎవరెవరికి ఆధార్ కార్డులు లేవు, రేషన్ కార్డులు లేవు, ఓటర్ కార్డులు లేవు, ఎవరికి పెన్షన్ రావటం లేదు, ఈ వివరాలన్నీ కూడా సేకరించి స్థానికంగా ఉండేటువంటి సచివాలయ సిబ్బంది ద్వారా వాళ్ళకి అన్ని విధాలుగా రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, పెన్షను ఇవన్నీ అందే విధంగా కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి జనసేన నుంచి మేము 117 పంచాయతీలు కూడా పర్యటిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు తోటపల్లి గూడూరు మండలంలోని నెల్లిమిట్ట దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ కూడా చాలామందికి రేషన్ కార్డులు లేవు, ఆధార్ కార్డులు లేవు, ఓటర్ కార్డులు లేవు, కొంతమంది వృద్ధులకి పెన్షన్ కూడా రానటువంటి పరిస్థితి. వీటన్నిటిని కూడా సేకరించి త్వరలోనే సచివాలయ సిబ్బంది ద్వారా ఇక్కడ ఒక క్యాంపు లాగా ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు, పెన్షను ఇవన్నీ కూడా అప్లోడ్ చేయించేదానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే కూటమి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి గిరిజనుల సమస్యలన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యే విధంగా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని పెట్టి సచివాలయాలలో ఇప్పటికీ కూడా గిరిజనులకి ఓటర్ కార్డులు లేవు, రేషన్ కార్డులు లేవు, ఉండటానికి ఇల్లు లేదు, అదేవిధంగా పెన్షన్ కూడా రానటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నా, ఏదైతే మాజీ శాసనసభ్యులు గోవర్ధన్ రెడ్డి గారికి, అయ్యా రాజకీయాలు కాదు కావాల్సింది, పేదవాడికి జానెడు పొట్ట నింపడం, అదేవిధంగా చిన్న గూడు, పిల్లలకి చదువు, విద్య, వైద్యం ఇవి ఖచ్చితంగా కావాలా. మరి అటువంటి తరుణంలో 5 ఏళ్ల పాటు మీ పరిపాలనలో అట్టడుగునున్నటువంటి కులంలో గిరిజనులు చాలా దీనస్థితిలో ఉన్నారు. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కనీసం ఏ రోజు కూడా ఒక గిరిజన కాలకి పోయి, అయ్యా మీ పరిస్థితి ఎలా ఉంది, మీకేమన్నా రేషన్ అందుతుందా, ఓటర్ కార్డు ఉందా, ఆధార్ కార్డు ఉందా, పెన్షన్ వస్తుందా అనేటువంటి విషయాన్ని కూడా అడిగినటువంటి దాఖలాలు లేవు. కానీ కూటమి ప్రభుత్వంలో ఆనాడు మేము గిరిజనుల కోసం పోరాటం చేశాం, ఈనాడు గిరిజన సమస్యలని పరిష్కరించేదానికి కూటమి ప్రభుత్వం నుంచి అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీల్లో ఎక్కడెక్కడ గిరిజనులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు, పెన్షను, ఉండటానికి ఇల్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేంత వరకు మేము ఎక్కడా కూడా వెనకడుగు వేయమని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాం.